పాలమూరు ప్రాజెక్టుల రూపకల్పన నిర్మాణంలో తనదైన మార్కు చూపించిన ఇరిగేషన్ నిపుణుడు రంగారెడ్డి గత ప్రభుత్వంలో సీఎం ఓఎస్డీగా పనిచేసి ప్రస్తుత ప్రభుత్వంలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పర్యవేక్షకుడిగా నియమించబడిన సాగునీటి రంగ నిపుణుడైన అకాల మరణం చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ రంగారెడ్డితో పాలమూరు జిల్లాకు విడదీయలేని అనుబంధం. పాలమూరు జిల్లా నాయకులు, ప్రజలు ఆయన జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ నల్లవెల్లి రంగారెడ్డి, అందరూ ముద్దుగా పిలుచుకునే రంగన్న అకాల మరణంతో పాలమూరు శోకసంద్రంలో మునిగిపోయింది. ఇరిగేషన్ శాఖకు సుదీర్ఘ కాలం సేవలందించిన రంగారెడ్డికి రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో పాత్ర ఉంది. మహబూబ్ నగర్ మల్టీపర్పస్ హై స్కూల్లో 1967 టెక్నికల్ బ్యాచ్ కి చెందిన విద్యార్థుల్లో రంగారెడ్డి ఒకరు. 52 ఏళ్ల తర్వాత ఇటీవలే పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. పాలమూరు జిల్లాలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టుతో రంగారెడ్డికి అనుబంధం ఉంది. ఆసియాలోని అరుదైన సైఫన్ సిస్టమ్ కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టు బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలోని భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కృష్ణా బేసిన్ పై అపారమైన అవగాహన ఉన్న రంగారెడ్డి ప్రతిభను గుర్తించిన కేసీఆర్ తన ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించారు. తక్కువ ముంపు, తక్కువ నష్టంతో ఎక్కువ మేలు జరిగేలా ప్రాజెక్టును రూపొందించిన ఘనత రిటైర్డ్ ఇంజనీర్లది. అయితే ఎంతో శ్రమించి డిజైన్ చేసిన పాలమూరు జిల్లా వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలను బహిరంగంగా ఎత్తిచూపుతూ ఓఎస్డీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు రంగన్న. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సాగునీటి అంశంపై రంగారెడ్డితో శిక్షణ ఇప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అనేక వేదికల్లో పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సాగునీటి రంగంపై లోతైన అవగాహన ఉన్న రంగారెడ్డి కృష్ణా జలాల్లో నీటి వాటాల్లో జరుగుతున్న నష్టాన్ని పదే పదే ప్రస్తావించారు. తెలంగాణలో 70% కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న 575 టీఎంసీలు కేటాయించాల్సింది పోయి 299 టీఎంసీలకే పరిమితం చేయటాన్ని నిరంతరం తప్పుబట్టేవారు. మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే సమైకాంధ్రంలో వాళ్ళని భయపెట్టి మనం 200 క్యూసెక్స్ ప్రాజెక్ట్స్ అంటే టీఎంసీ ప్రాజెక్ట్స్ అనేది తెచ్చుకున్నాం తెలంగాణకి. ఇప్పుడు డిండి కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, అది కానీ ఇది కానీ మన తెలంగాణ ఫామ్ అయ్యి ఆఫ్టర్ 7 years ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి. తప్పు ఎవరిదండి? తప్పు ఆందోళన పడితే ఎట్లా మనం ప్రాజెక్టులు డెవలప్ చేసుకుంటా. ఇప్పుడు ఈ రోజు ఒక 575 టీఎంసీ మనం కావాలనుకుంటున్నాం కాబట్టి మన నాయకుడు ఒక 575 టీఎంసీ మనకి డెత్ ఎక్కడ ఉందండి? గోదావరిలో నీటి సమస్య లేదు, సమస్య అంతా కృష్ణాలనే ఉన్నది. 575 టీఎంసీ సమస్య ఉన్నదని మనం ముందర ట్యాకిల్ చేసేది. తెలంగాణ ఫామ్ ఏదో కృష్ణా బేసిన్లో ఉన్నది కాబట్టి కృష్ణా బేసిన్లో 299 మనకు అలొకేషన్ ఉన్నది. మిగతా బ్యాలెన్స్ ఎట్లా ప్రాజెక్టులు ప్లాన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి దాన్ని ఆలోచన చేసి ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు కట్టేది ఉండే. ఆ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మనం. అక్కడ పెద్ద పొరపాటు జరిగింది మనకు. కృష్ణా బేసిన్లో దక్షిణ తెలంగాణకు, పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపేందుకు పాలమూరు రంగారెడ్డితో పాటు దక్షిణ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రంగారెడ్డికి అప్పగించింది. ఎన్నికలకు ముందు జీవోను సైతం జారీ చేసింది. లోక్సభ ఎన్నికల తర్వాత బాధ్యతలు తీసుకునేలోపే రంగారెడ్డి అకాల మరణం చెందటంతో పాలమూరు ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. పాలమూరు బిడ్డకు జిల్లా కడసారి కన్నీటి నివాళులర్పిస్తోంది.